శంకర్పల్లి మండలం జన్వాడలో నిర్మించిన ఫామ్ హౌస్ కూల్చివేతపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ భవనాన్ని హైడ్రా కూల్చివేస్తుందనే అనుమానంతో ప్రదీప్ రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఈ భవన నిర్మాణంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగాయోనని చేవెళ్ల ఆర్డీఓ పరిధిలోని రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఇటీవల ఫీల్డ్ సర్వే నిర్వహించారు. నాలా బఫర్ జోన్లలో G+1 కట్టినట్టు ఆఫీసర్ల స్టడీలో తేలింది. వరుసగా 3 రోజుల పాటు అధ్యయనం చేసిన వివిధ శాఖల సిబ్బంది రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించనున్నారు. ఇందులో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నివేదిక ఆధారంగానే కూల్చివేతపై నిర్ణయం జరగనున్నది. దానికి అనుగుణంగా హైడ్రా తన కార్యాచరణను కొనసాగించనున్నది. జన్వాడ ఫామ్ హౌస్ నిర్మాణమైందన్న అంచనా మేరకు రెవెన్యూ ఆఫీసర్ల ఇటీవల సర్వే నిర్వహించారు. ఎంత మేర నాలాను ఆక్రమించి కట్టారనే అంశాన్ని కూడా ఫీల్డ్ సర్వే ద్వారా తెలుసుకున్నారు. ఈ భవనాన్ని నిర్మించడానికి తీసుకున్న అనుమతులపైన ఆరా తీశారు. చివరకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే